హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే కందిపప్పు క్యాబేజీ కూర అండి. ఇది పప్పు కాదు. అంటే మనం పప్పుతో తిప్పుతాం. కానీ ఇక్కడ ఏందంటే మనకి కందిపప్పు అనేది కొంచెం పలుకుగా కనిపిస్తూ ఉంటదనమాట. సో, అందుకని కందిపప్పు క్యాబేజీ కూర ఇది పప్పుగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి డిఫరెంట్‌గా అయితే ట్రై చేయండి. సో, దానికి మనకి ఒక హాఫ్ క్యాబేజీ అయితే కావాలి. దాన్ని తీసుకొని నీట్‌గా అయితే కట్ చేసుకుందాము. లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతది. ఇప్పుడు మనము మూకుడు తీసుకొని అంటే కుక్కర్ తీసుకుందాము. కుక్కర్‌లో కొంచెమంత ఆయిల్ వేసి క్యాబేజీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! నీట్‌గా వాష్ చేసుకొని క్యాబేజీ అయితే యాడ్ చేసుకుందాం. దానిలో 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. అండ్ ఇదేంటంటే మనకి కుక్కర్‌లో కలిపి పెట్టేస్తాం కాబట్టి మనకి తొందరగానే ఫాస్ట్‌గా అయిపోతదనమాట. చాలా ఫాస్టెస్ట్ కర్రీ అనమాట. ఒక హాఫ్ ఆనియన్ ఏసుకుందాము. మిగిలింది తాలింపులో ఏసుకుందాము. అలాగే మనం ఇందాక చింతపండు చూపించాను కదా! సో, ఆ చింతపండు అయితే తీసుకుందాము. మనము కందిపప్పు కూడా డైరెక్ట్‌గా వేసేద్దామనమాట. నేను ఇది ఒక 2 కప్స్ కందిపప్పు అయితే తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని ఒక 10, 15 నిమిషాలైతే మనం నానబెట్టుకోవాలనమాట. కందిపప్పు ఒక 15 నిమిషాలు నానబెట్టగానే కొంచెం ఇట్లా ఉంటదనమాట. సో, నానబెట్టుకొని ఇందులో ఉప్పు, కారం ఇక్కడ మనము కుక్కర్‌లో కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి నేను అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కుక్కర్‌లో కలిపి పెట్టలేదు అంటే మాత్రం డైరెక్ట్‌గా అంటే ఒకదాని తర్వాత మనము యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫాస్ట్ కావాలి అంటే కుక్కర్‌లో మనము కడిగి పెట్టేసుకుందాం. సో, ఇది బాగా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం అట్లా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కందిపప్పు కొంచెం నానింది కాబట్టి సరిపోతది. ఇక్కడ మనము పప్పులాగా మెత్తగా చేయట్లేదు కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే మనకి సరిపోతది. సో, 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి మనము జనరల్ తాలింపు వేసుకుంటాం కదా! యాజ్ ఇట్ ఈజ్ తాలింపు వేసుకుందాము. ఇక్కడ నేను అన్నీ మిక్స్ అవ్వాలని చెప్పి జనరల్‌గా కుక్కర్ ఇంకొక విజిల్ వస్తే మనకి మెత్తగా అయిపోతది. సో, అందుకని చెప్పి ఈ పలుకు అక్కడక్కడ తగలాలి కాబట్టి మనము పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకుందాం. అంటే మరీ అంత కాదు. ఇలా కూడా తాలింపు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం 2 విజిల్సే తెచ్చాం కాబట్టి కొంచెం అంతా పప్పుగుత్తితో కొంచెం అయితే స్మాష్ చేసేసుకుందాం. స్మాష్ చేసుకున్న తర్వాత మన తాలింపు అనేది యాడ్ చేసుకుందామండి. నిజంగా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కానీ ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ కందిపప్పు కూర చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు తాలింపు కొంచెం ఓవర్గా ఫ్రై అయిందండి. మీరు కొంచెం తాలింపు అనేది గోల్డెన్ బ్రౌన్ ఆనియన్ వచ్చిన తర్వాత తీసేయండి. థ్యాంక్ యూ సో మచ్.